presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, SMR Holdings, Giridhari Constructions, Pranava Group, Nikila Constructions and Developers, Radhe Constructions, Primark Projects, JSR Group Sun City Infra Developers, Surya International. హలో రియాలిటీ సెక్టార్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. శుభప్రదం, శోభాయమానం, సౌభాగ్యదాయకమైన శ్రావణ మాసం మొదలైంది. శ్రావణ పౌర్ణమి నాడు రక్షాబంధన్ వేడుకలు సోదర సోదరీమణుల అనుబంధానికి ప్రతీకగా నిలుస్తాయి. శుభప్రదమైన శ్రావణ మాసంలో తలపెట్టిన ప్రతి పని విజయవంతంగా పూర్తవుతుంది. ఈ శుభ గడియల్లోనే మీ సొంతింటి కలను నెరవేర్చుకోవాలని మీరు అన్వేషిస్తూ ఉంటే ఈ విషయంలో మీకు తోడుండి మీకు చక్కటి మార్గనిర్దేశం చేయడంలో ముందుంటుంది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, జస్ట్ బిగిన్ ది షో. మనసు పెట్టి వెతికితే దొరకని సమాచారం ఉండదు, కానీ ఆ ఇన్ఫర్మేషన్ సరైనదా తప్పుల తడకలా అన్నది మాత్రం చెప్పలేం. ముఖ్యంగా రియాలిటీ రంగానికి సంబంధించి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. రేపటి రోజున ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల అనుమతులతో డెవలప్ చేసిన ప్రాజెక్టులు ఎక్కడెక్కడా ఉన్నాయనే 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం వెతుకుతున్న వారికి వన్ స్టాప్ డెస్టినేషన్ www.naredcotelangana.com వెబ్సైట్. తెలంగాణ వ్యాప్తంగా అన్ని అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు, ప్రతిష్టాత్మక సంస్థల లేటెస్ట్ ప్రాజెక్టుల విశేషాలు ఎప్పటికప్పుడు నెరెడ్కో ఆన్లైన్ లో ఉంచుతోంది. ఈ వెబ్సైట్ సందర్శిస్తే 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది. మంచి టైం, మంచి ప్లేస్, మంచి అకేషన్, జీవితంలో కీలకమైన నిర్ణయం తీసుకోవడానికి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మీరు కొత్తగా ప్రాపర్టీ కొనడం గురించి ఆలోచిస్తుంటే అందుకు సరైన అవకాశం మీకోసం సిద్ధంగా ఉంది. అదే హైదరాబాద్ రియాలిటీ రంగంలో అతిపెద్ద గ్రాండ్ ఈవెంట్ అయిన క్రెడాయ్ ప్రాపర్టీ షో. మీరు కొత్తగా ప్రాపర్టీ కొనడానికి శ్రావణ మాస శుభ సమయం అత్యంత అనువైనది. అందుకే క్రెడాయ్ ప్రాపర్టీ షో కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్ తీసుకోవడానికి కరెక్ట్ ప్లేస్. క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో ఆగస్టు 15, 16, 17 తేదీలో హైటెక్స్ వేదికగా అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. సృజన్ మీడియా వ్యూవర్స్ అందరికీ నమస్కారం. క్రెడాయ్ హైదరాబాద్ వారి ప్రాపర్టీ షో ఆగస్ట్ 15, 16, 17 ఈసారి చాయిస్ ఈజ్ యువర్స్ అనే థీమ్ తోని హైటెక్స్ లో పెద్ద ఎత్తున రాబోతుంది. గత కొద్ది రోజులుగా హైదరాబాద్ లో అతిపెద్ద ప్రాజెక్ట్ లాంచెస్ అవుతున్నాయి. ఈ ప్రాపర్టీ షోలో కూడా కొన్ని సంస్థలు ప్రాజెక్ట్ లాంచెస్ చేయబోతున్నాయి. సో మీకు ఎన్నో ఆఫర్స్ ఉంటాయి. అందరూ వచ్చి ఈ ప్రాపర్టీ షోలో కొత్త ప్రాజెక్ట్స్, ఒక న్యూ లాంచెస్, ఒక ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్, కొన్ని దాదాపు కంప్లీషన్ స్టేజ్ లో ఉన్న ప్రాజెక్ట్స్ అన్నిటినీ చూసి, దాంతో పాటు మీకు అది బ్యాంకింగ్ స్టాల్స్ ఉంటాయి. సో మీకు అది బ్యాంక్ లోన్స్ అడ్వాంటేజెస్, దాంతో పాటు స్టాంప్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, HMDA వాళ్ళు అండ్ ఆల్ అదర్ ద మేజర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా స్టాల్స్ ఉంటాయి. సో మీకున్న సమస్యలు, మీకున్నది క్లారిఫికేషన్స్ కూడా అక్కడ వచ్చి చేసుకోవచ్చు. ఈ ఒక ప్రాపర్టీ షోని అందరూ సొంత ఇల్లు కావాల్సిన వాళ్ళందరూ వచ్చి మీకున్న చాయిస్ లో ఒక 300 ప్రాజెక్ట్స్ లో అన్ని చూసి మీకు అది కావాల్సింది కొనుక్కోవాలని అక్కడ మనకు అపార్ట్మెంట్స్, విల్లాస్, ప్లాట్స్ అండ్ కమర్షియల్ స్పేస్ అండ్ అఫోర్డబుల్ హోమ్స్ అన్నీ ఉంటాయి. మీకు వైడ్ చాయిస్ ఉంటుంది. మీరు వచ్చి ఆ 3 రోజులు కావాల్సింది చూసుకొని మీకున్న మీ బడ్జెట్ లో కుటుంబం అందరూ వచ్చి అన్ని స్టాల్స్ తిరిగి మంచిగా చేసుకోవాలని కోరుతున్నాం. Hi, I'm Abhishek Kiran Gupta, CEO and co-founder at CRE Matrix, and today across Indian real estate landscape there's one city name shouting more than any other city in India, and that is Hyderabad. Hyderabad city is not just growing, it's actually undergoing a massive transformation. It's got everything for real estate to boom. It's got great infrastructure, probably the best in the country. It's got grade A international standard office buildings, and therefore it also has blue chip corporates. It also has global investors, it has top tier grade A developers, and of course great governance. I'm Srikanth Reddy, Managing Director of Cushman Wakefield, Hyderabad. I'll try and put things in context for everyone. For year 2024, year 2025 and projected numbers for 2026, we are approximately estimating anywhere between 35 to 40 million square feet of overall new office space take up, which means that approximately 4 to 5 lakh new jobs being created in the city, which is humongous in numbers. This will have a direct impact on residential sales. This will have a direct impact on other real estate activity.
CREDAI is hosting a massive property expo this August at Hitex. Be a part of Hyderabad's growth story and grow with the city. Explore different projects, compare prices, locations and designs. Make a smart, informed decision all in one place. The opportunity is here. The choice is yours. Hi, my name is Soumya and I came from Kolkata with my wife to Hyderabad looking for a bigger opportunity. After living here for about a year, we felt that this city, the people, the food, it is actually ours. It's not that much different from our own home. So we decided that we will settle here and buy our dream home. About a year ago, we went to a property show by CREDAI. We spent about 3 to 4 hours there and we met 12 to 15 different developers. And one of the developers made an offer that we couldn't refuse. At this moment, I am not just a dream home owner, but I am also a Hyderabadi. Today we'll be asking लोगों का real reason of choosing Hyderabad over others. लोग काहे को हैदराबाद choose कर रहे हैं? Let's find out. So Hyderabad has very good weather. The cost of living is good, and the IT sectors are also booming. अगर आप बिजनेस की बात करो, जहाँ लोग हैं वहाँ बिजनेस है. Correct. So why would you go to a place where you don't have people? And Hyderabad, I would still say, is still a growing city. There's much scope, to be very honest. The growth opportunities are so huge in number. You take any field like IT, real estate, everything is booming here. వేరే ఏ సిటీ ఎలా ఉండదు. outer ring road is the game changer. Hyderabad is the most fast growing city. I love Hyderabad and I'll invest in Hyderabad only. मुझे लगता है कि आखिरी 5 साल में मैं जिस तरह से उसकी स्पीड देख रहा हूँ, बाकी कंपैरेटिव सिटीज से बहुत ही ज्यादा अच्छा चल रहा है. और मैं ये भी देख रहा हूँ कि यहाँ की गवर्नमेंट जिस तरह से इंफ्रास्ट्रक्चर में जो काम कर रही है, वो मुझे बहुत ज्यादा अच्छा लगा. और मैं इसलिए सोच रहा हूँ कि बस यहीं पे आया हूँ मैं. రేపటి రోజున ట్రెండింగ్ మారే దానిని ఈ రోజు గుర్తించడమే రియాలిటీ రంగంలో అసలైన సక్సెస్. మోడర్న్ ఎమ్యూనిటీస్ తో క్రేజీగా ఉండే ప్రాజెక్టులను డెవలప్ చేసినప్పుడే కస్టమర్ల ఆదరాభిమానాలు సొంతమవుతాయి. అట్రాక్టివ్ ప్రాజెక్టులతో, బెస్ట్ ఫెసిలిటీస్ తో కస్టమర్ల మనసును గెలుచుకోవడంలో అందరికన్నా ముందుండే సంస్థ గిరిదారి కన్స్ట్రక్షన్స్. సౌత్ ఇండియాలో హైదరాబాద్ సిటీ ప్రగతి పరుగులో ముందుంది. సిటీ గ్రోత్ ఇంజిన్ గా నిలిచిన సెక్టార్లలో రియాలిటీ కీలకమైంది. సిటీ రియాలిటీ సెక్టార్ డెవలప్మెంట్ లో గిరిదారి సంస్థ వన్ ఆఫ్ ది కీ ప్లేయర్ గా నిలిచింది. బ్రాండ్ హైదరాబాద్ నిర్మాణంలో తన వంతు పాత్ర పోషించింది. మెరుగైన ఇన్ఫ్రా, బెస్ట్ స్టాండర్డ్స్ తో ప్రాజెక్టులు డిజైన్ చేసి గిరిదారి అంటే విలువలకు మారుపేరు అన్నంతగా గుర్తింపు తెచ్చుకుంది. హలో సార్. హలో సార్. ఇప్పుడు గిరిదారి కన్స్ట్రక్షన్స్ 26 years కంప్లీట్ చేసుకుని 27th year ఎంటర్ అవుతుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఇన్ని ఇయర్స్ ఆఫ్ లెగసీ కంటిన్యూ చేసినందుకు. సో ఎలా ఉంది సార్ మీ జర్నీ ఇన్ ద హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఆర్ ఇన్ ద ఎంటైర్ తెలంగాణ రియల్ ఎస్టేట్? గిరిదారి కన్స్ట్రక్షన్ మా కస్టమర్లకు కానీ, నా మిత్రులకు, నా శ్రేయోభిలాషులకు నేను థ్యాంక్స్ చెప్తూ, నా వెంటనే ఉండి నాకు సపోర్ట్ చేస్తూ 26 years కంప్లీట్ చేసుకుని ఆగస్టు 27 yearsలకు అడుగు పెడుతున్నాం. కాబట్టి నా కస్టమర్లకు కానివ్వండి, నా మిత్రులకు నా వెంటనే ఉండి నాకు సపోర్ట్ చేసినందుకు వాళ్ళకు కృతజ్ఞతలు చెప్తూ, డెఫినెట్గా ఇంకా కొన్ని వేల మందికి నేను ఇండ్లను కానీ, అపార్ట్మెంట్ కానీ, ఫ్లాట్స్ కానీ అందియాలని, సర్వీస్ చేయాలని నా కోరిక ఉన్నది. కాబట్టి ఇప్పటి వరకు నా వెంబడి ఉండి నన్ను వెన్నుదట్టి నిలబడ్డందుకు అందరికీ థ్యాంక్స్ చెప్తూ, ఈ 27 yearsలో కమింగ్ ఇయర్స్లో కూడా ఆల్మోస్ట్ మేము ఒక 5 ventures డిజైన్ చేసుకుని కొత్త వెంచర్లు ఒక 5 ventures మేము స్టార్ట్ చేయబోతా ఉన్నాం. కొత్తగా వస్తున్న టెక్నాలజీలను, ఆధునిక కన్స్ట్రక్షన్ మెథడ్స్ మేము అందిపుచ్చుకుంటాం. గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్లను కూడా మేము ప్రమోట్ చేస్తున్నాం. పర్యావరణ పరిరక్షణకు మా వంతు కృషి చేస్తూ ప్రజలకు కంఫర్ట్ లైఫ్ను అందిస్తాం. భవిష్యత్తులో కూడా హైదరాబాద్ డెవలప్మెంట్లో మా వంతు రోల్ పోషిస్తూనే ఉంటాం. రాబోయే రోజుల్లో మరిన్ని ఇన్నోవేటివ్ ప్రాజెక్టులతో మీ ముందుకు వస్తాం. మీ సహకారం ఉంటే డెఫినెట్గా హైదరాబాద్లో మా వంతు కృషి మేము చేసి ఒక అందమైన నగరాన్ని తీర్చిదిద్దాలని నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సిటీలో మోస్ట్ ప్రామినెంట్ ఏరియా రాజేంద్ర నగర్ లో గిరిదారి కన్స్ట్రక్షన్స్ అతి పెద్ద విల్లా ప్రాజెక్ట్ డెవలప్ చేసింది. ORR ఎగ్జిట్ నెంబర్ 17 అండ్ 18లకు సమీపంలో గిరిదారి డెవలప్ చేసిన ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటే. ఈ ప్రాజెక్ట్ లో 121 హై అండ్ లగ్జరీ విల్లాస్ దేనికదే సాటి అనంత గ్రాండ్ గా ఉంటాయి. ప్లెజెంట్ అట్మాస్ఫియర్ లో హై రైజ్ లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేసేలా రెడీ టు హ్యాండ్ ఓవర్ స్టేజ్ లో ప్రాస్పరా కౌంటీ అన్ని హంగులతో స్వాగతం పలుకుతోంది.
సో సార్ ఇప్పుడు మన ప్రాజెక్ట్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే ప్రస్తుతానికి గిరిధరి కన్స్ట్రక్షన్స్ ఏమేమి ప్రాజెక్ట్స్ చేస్తుంది అండ్ ప్రాజెక్ట్ అప్డేట్స్ ఏంటి? మా గిరిధారి కన్స్ట్రక్షన్ కిస్మత్పూర్లో వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్తోని #1 విల్లా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు చేపట్టినాం. 2021లో మాకు పర్మిషన్స్ వచ్చినాయి. ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసింది. ఈ ఇయర్ డిసెంబర్ హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నాం. బై 40 floors లగ్జరీ అపార్ట్మెంట్ మేము లాంచ్ చేసుకోబోతున్నాం వితిన్ 2-3 monthsలో కిస్మత్పూర్ ఏరియాలో ప్లాన్ చేసుకుంటా ఉన్నాం. ప్లానింగ్ లో విజన్, కన్స్ట్రక్షన్ లో పర్ఫెక్షన్, కస్టమర్లను ఆకట్టుకునేలా అప్డేషన్, మోడ్రన్ జనరేషన్ మెచ్చే ఇన్నోవేషన్, ఇలా ప్రతి ప్రాజెక్టును ఐకానిక్ గా తీర్చిదిద్దడం మామూలు విషయం కాదు. లగ్జరీ ప్రాజెక్టుల్లోనే నెక్స్ట్ లెవెల్ అనిపించేలా డెవలప్ చేస్తూ ప్రతి ప్రాజెక్ట్ లోనూ నావెల్టీకి ప్రాధాన్యం ఇస్తూ హైదరాబాద్ రియాలిటీ రంగంలో టాప్ బ్రాండ్ గా ఎదిగింది నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. ఎన్సిడి ఎండి శ్రీనివాసరావు గారి సంతానం నిఖిలా యశ్వంత్ ప్రస్తుతం సంస్థను మరిన్ని ఉన్నత శిఖరాలపైకి చేర్చే బాధ్యతను స్వీకరించారు. తోబుట్టువుల బంధానికి ప్రతీక రాఖీ, మన ఘన వారసత్వానికి ప్రతీక. ఈ విశిష్టమైన పర్వదినం తమకెంతో ప్రత్యేకమని చెబుతున్నారు ఎన్సిడి యంగ్ జనరేషన్ ప్రతినిధులు నిఖిలా, యశ్వంత్. ఎన్సిడి ఫ్యామిలీ తరపున రియల్ సిటీ ప్రేక్షకులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఎన్సిడి తరపున జన్ మీడియా రియల్ సిటీ చూసే వాళ్ళందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. సో ఎన్సిడి రెండవ తరం మన నిఖిల అండ్ అలాగే యశ్వంత్. సో ఎన్సిడిలో నెక్స్ట్ జనరేషన్ మీరిద్దరు ఉన్నారు. అండ్ హౌ డు యూ హెల్ప్ ఈచ్ అదర్ యాక్చువల్లీ? నేను వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ చూస్తూ ఉంటా అండ్ తమ్ముడు వచ్చేసరికి ప్రొక్యూర్మెంట్ అండ్ ఫైనాన్స్. సో మీ ఇన్పుట్స్ అక్కడ నుంచి ఇన్పుట్స్ ఏమన్నా ఉంటాయా? నాకు ఇన్పుట్స్ ఇస్తూ ఉంటాడు అండ్ నేను కూడా ఇస్తూ ఉంటాను. సో నాకు ఎక్కువ ఇస్తూ ఉంటాడు. సో లైక్ డిజిటల్ మార్కెటింగ్ కాబట్టి ఎక్కువ లైక్ కొత్త ఐడియాస్ కానీ అవన్నీ. సో యశ్వంత్, లైక్ హౌ డు యూ హెల్ప్ ఈచ్ అదర్? అంటే ఇక్కడ ఇప్పుడు మీరు ఇప్పుడిప్పుడే అంత స్టార్ట్ చేశారు, సెకండ్ నెక్స్ట్ జనరేషన్ కాబట్టి. సో ఎవరు ఎక్కువ ఇన్పుట్స్ ఇస్తారు మీ ఇద్దరులో? ఇన్పుట్స్ ఒకరికొకరు ఇచ్చుకుంటూ ఉంటాము, కానీ కొంచెం నావి ఎక్కువ ఉంటాయి డిజిటల్. అదే యూ స్పీక్ లెస్ అండ్ వర్క్ మోర్. తక్కువ మాట్లాడతారు అబ్బాయి, కాకపోతే వర్క్ మాత్రము సూపర్ వర్క్ అనమాట. మిత భాషి అంటారు కదా అలా. ఈ రోజు టాప్ ఐటీ కంపెనీలన్నీ మోకిలాలో కొలువుదీరుతున్నాయి. మోకిలా పొటెన్షియాలిటీని అందరికన్నా ముందు గుర్తించింది నిఖిలా సంస్థ. సిటీలో ప్రైమ్ లొకేషన్స్ కే కింగ్ లాంటి ఈ ఏరియాకు మణిమకుటంలా నిలిచే ప్రాజెక్టులన్నీ నిఖిలా సంస్థ నిర్మించినవే కావడం విశేషం. ఈ సంస్థ ఇక్కడ లేటెస్ట్ గా డెవలప్ చేసిన ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. 50,000 square feet లో ఉండే క్లబ్ హౌస్ ఒక ప్రత్యేక ఆకర్షణతో స్వాగతం పలుకుతుంది. ఎన్సిడి రాయల్ పెవిలియన్ గురించి లైక్ చాలా సార్లు మనం మాట్లాడుకున్నాం. సో ఎంత బాగుంది, రాయల్గా ఉంది, పేరు ఎంత రాయల్గా ఉందో. సో ఈవెన్ దట్ ప్రాజెక్ట్ ఈస్ వెరీ రాయల్ అండ్ పీపుల్ చాలా మందికి కీస్ కూడా హ్యాండ్ ఓవర్ చేశారు కదా. సో దాని గురించి మనం చాలాసార్లు మాట్లాడుకుందాం. సో వాట్ ఇస్ ద ప్రెజెంట్ స్టేటస్ ఆఫ్ రాయల్ పెవిలియన్? సో ఎన్సిడిలో మేము కరెంట్లీ ఎన్సిడి రాయల్ పెవిలియన్ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నాము. అందులో బ్లాక్ ఏ వచ్చేసి మొన్న ఉగాదికే ఇంటీరియర్స్కి హ్యాండ్ ఓవర్ ఇచ్చాము. సో అందరూ ఆల్రెడీ బ్లాక్ ఏ వాళ్ళందరూ ఇంటీరియర్ స్టార్ట్ చేసుకున్నారు. అండ్ బ్లాక్ బి వచ్చేసి సెప్టెంబర్లో ఇంటీరియర్స్కి హ్యాండ్ ఓవర్ ఇవ్వబోతున్నాం. అండ్ మేము ఎప్పుడు లైక్ ఫస్ట్ బ్లాక్స్ కన్నా ముందు క్లబ్ హౌస్ ఎప్పుడు ఫస్ట్ కంప్లీట్ చేస్తాము. సో క్లబ్ హౌస్ వర్క్స్ అన్నీ అయిపోయినాయి, ఇంటీరియర్స్ వర్క్స్ కూడా ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నాయి. అండ్ పోడియం లెవెల్ కానీ గ్రౌండ్ లెవెల్ కానీ టెర్రస్ లెవెల్ ఎమ్యూనిటీస్ కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయి. సో ఫినిషింగ్ స్టేజ్లో వర్క్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు రాయల్ పెవిలియన్లో ఇంకా తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇంకా ఏమైనా యూనిట్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఎవరికైనా రాయల్ పెవిలియన్లో ఇంకా పర్చేస్ చేసుకోవాలని వాళ్ళకి ఆ అవకాశం ఇంకా ఉంది. మీరు వచ్చి సైట్ విజిట్ చేసి మీకు నచ్చితే రాయల్ పెవిలియన్లో తీసుకునే అవకాశం ఉంది. సో ఆల్ ద వెరీ బెస్ట్ నిఖిల, ఆల్ ద వెరీ బెస్ట్ యశ్వంత్. సో నెక్స్ట్ జనరేషన్ అంటే అసలు మామూలుగా ఉండదు. మన ఎన్సిడి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతుంది అనమాట విత్ దిస్ యంగ్ జనరేషన్. క్రెడాయ్ హైదరాబాద్ ఈ నెల 15 నుంచి 17 వరకు హైటెక్స్ లో నిర్వహిస్తున్న ప్రాపర్టీ షోలో నిఖిలా సంస్థ గోల్డ్ స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది. ఇందులో ఈ సంస్థ డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులను గ్రాండ్ రేంజ్ లో షోకేస్ చేయబోతోంది. కలర్స్
కలర్స్ ఆర్ స్మైల్ ఆఫ్ నేచర్. నచ్చిన రంగులున్న చోట మనసు సంతోషంగా ఉప్పొంగుతుంది. ప్రకృతి చిరునవ్వుతో పలకరించినట్టే ఉంటుంది. నచ్చిన రంగులు అందంగా, నాణ్యతగానే కాదు దీర్ఘకాలం పాటు మన్నికగా ఉండాలంటే అందుకు ఫస్ట్ అండ్ బెస్ట్ చాయిస్ గా నిలిచేది టెక్నో పెయింట్స్. క్వాలిటీ పెయింట్స్ ఉత్పత్తిలో తెలుగు రాష్ట్రాల్లో పేరొందిన సంస్థ టెక్నో పెయింట్స్. యుద్ధ రంగంలో దిగి పోరాడే సైనికుడికే తెలుస్తుంది యుద్ధం చేయడం ఎంత కష్టమో. ఫీల్డ్ లెవెల్లో ఉండే సవాళ్లు, సమస్యలు అది అనుభవించే వారికే తెలుస్తుంది. టెక్నో పెయింట్స్ ఎండి శ్రీనివాస్ రెడ్డి గారు కేవలం పెయింట్స్ తయారీకే పరిమితమైన ఎంటర్‌ప్రెన్యూర్ కాదు. సప్లై అండ్ అప్లై మెథడ్ లో పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నింటికో రంగులద్దిన ఘనత ఆయనది. ప్రతి అడుగులో కమిట్మెంట్ తో ముందుకెళ్లి సంస్థను అత్యున్నత స్థానానికి చేర్చడం వెనుక క్షేత్రస్థాయి పరిస్థితులపై తనకున్న అవగాహనే అంటారు శ్రీనివాస్ రెడ్డి గారు. అసలు ఈ జర్నీలో మీరు స్టార్ట్ చేయడం, ఆర్డర్స్ తీసుకోవడం, మీరు దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం, ఈ ప్రాసెస్లో ఎప్పుడన్నా అసలు ఈ కష్టం నేను పడలేకపోతున్నాను, అసలు ఐ హ్యావ్ టు గివ్ ఇట్ అప్, మంది కాదు ఇది, వేరే బిజినెస్ ట్రై చేద్దాం అని ఎప్పుడన్నా అనుకున్నారా? మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను స్టేడియంస్ చేసేటప్పుడు మన ఎల్బీ స్టేడియంలో టెన్నిస్ స్టేడియం కన్స్ట్రక్షన్ చేశారు. ఆ టైంలో ఏంటంటే ఇనాగ్రేషన్కి చాలా టైం తక్కువ ఉన్నప్పుడు టెన్నిస్ స్టేడియం వచ్చేసరికి న్యూ స్టేడియం అది. దాని లోపల ఓల్డ్ స్టేడియంస్ ఉండేవి. ఒకటి ఎల్బీ స్టేడియం ఒకటి ఉండేది, పాత స్టేడియం ఒకటి ఉండేది, ఇంకోటి ఇన్సైడ్ ఇంకోటి బాక్సింగ్ స్టేడియం ఒకటి ఉండేది. నాకు 1 వీక్లో ఈ ఎల్బీ స్టేడియము, బాక్సింగ్ స్టేడియం కూడా నాకు కంప్లీట్గా పెయింట్ చేసి ఇవ్వమని అడిగారు డిపార్ట్మెంట్. బాక్సింగ్ స్టేడియం వచ్చేసి ఒక పిల్లర్ సపోర్ట్ లేకుండా యూనిక్ మోడల్ అప్పుడు 1950s లో కట్టిన స్టేడియం అది. దాన్ని పెయింట్ చేయడం చాలా కష్టం. ఆల్మోస్ట్ 100 feet హైట్ ఉంటుంది. చాలా మంది అడ్జస్టింగ్ ఓల్డ్ కాంట్రాక్టర్స్ అని పిలిచి వాళ్ళు అడిగారు, చేయించగలుగుతావా అని. చాలా మంది ట్రై చేశారు. లాస్ట్కి ఎవరు కూడా చేయలేమని చెప్పారు. నేను ఒకటే బలంగా నమ్మాను, లైఫ్లో మనం ఎవరు చేయలేని మనం చేస్తేనే మనం ఆ పొజిషన్కి వెళ్ళగలుగుతాం. నేను ఒకటే చెప్పాను వాళ్ళకి, నెక్స్ట్ డే నుంచి వర్క్ స్టార్ట్ అవుద్దండి అని చెప్పాను. పొలాల్లో కొట్టే పవర్ స్పేర్లు ఒక 10 పవర్ స్పేర్లు తెప్పించేసి 4 నైట్స్లో ఎల్బీ స్టేడియం అండ్ బాక్సింగ్ స్టేడియం పవర్ స్పేర్లు తీసుకొని మొత్తం పవర్ స్పేర్లు అంటే పెద్ద పెద్ద గన్నులు తీసుకొని 4 daysలో నేను చేసిస్తే డిపార్ట్మెంట్ అంతా 4 days తర్వాత డిఈసి వీళ్ళంతా వచ్చి ఆశ్చర్యపోయారు. టెక్నో పెయింట్స్ 25 వసంతాలకు చేరువైన సందర్భంగా సైబర్ సిటీ బిల్డర్స్ డైరెక్టర్ శ్రీవర్ధన్ గారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. హలో ఆల్, టెక్నో పెయింట్స్ 24th యానివర్సరీ సందర్భంగా ఈరోజు మనం మాట్లాడబోతున్నాం ద డైరెక్టర్ ఆఫ్ సైబర్ సిటీ బిల్డర్స్ శ్రీవర్ధన్ రెడ్డి గారితో. హలో సార్. హాయ్. సో సార్, సిన్స్ you've been associated with టెక్నో పెయింట్స్, మీ అసోసియేషన్ ఎలా ఉంది అండ్ వాట్ ఆర్ యువర్ విషెస్ ఫర్ their 24th year anniversary? We've done a lot of work with Techno Paints. Techno Paints Srinivas Reddy garu has been involved with us in multiple projects. Well, maaku Rainbow Vistas lo certain towers chesaru and Marina Skies lo kuda supply and application of texture paint and interior painting kuda chestunnaru. Over a period of time nenu chustunnanu, they've been coming out with a lot of new textures, new products locally from their manufacturing facility, and they're also growing quite rapidly. Assure them quite a lot of luck and all the best to them. Thank you sir, thank you for your wishes. Thank you. కాలంతో పాటు టెక్నాలజీ మారుతోంది. అందుకు తగ్గట్లు లైఫ్ స్టైల్లోనూ ఎన్నెన్నో మార్పులు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా అర్బన్ లైఫ్ స్టైల్ మరింత ట్రెండీగా మారుతోంది. ఈ అడ్వాన్స్డ్ జనరేషన్లో అర్బన్ లైఫ్ స్టైల్కు కొత్త డెఫినేషన్ ఇస్తూ ఓ ట్రెండ్ సెటర్ లాంటి ప్రాజెక్ట్ను సిటీలోని 3 ప్రెస్టీజియస్ రియాలిటీ ఆర్గనైజేషన్లు కలిపి డిజైన్ చేశాయి. ఆ అద్భుతమైన ప్రాజెక్ట్ ది కాస్కేడ్స్ నియోపోలిస్. అఫోర్డబుల్ ప్రైజింగ్ లో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఎమ్యూనిటీస్ ఉండడం ది కాస్కేడ్స్ నియోపోలిస్ స్పెషాలిటీ. నియోపోలిస్ అంటే నయా స్వర్గం అనడంలో ఎంత మాత్రం డౌట్ అక్కర్లేదు. నియోపోలిస్ లో ద బెస్ట్ లగ్జరీ ప్రాజెక్ట్ అనిపించేలా ది కాస్కేడ్స్ నియోపోలిస్ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నాయి ప్రముఖ రియాలిటీ సంస్థలు జిహెచ్ఆర్ ఇన్ఫ్రా, లక్ష్మీ ఇన్ఫ్రా అండ్ అర్బన్ బ్లాక్స్ రియాలిటీ సంస్థలు. బెస్ట్ ఏరియాలో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ప్రాపర్టీని బెస్ట్ ప్రైజింగ్ లో సొంతం చేసుకోవాలని అనుకునే వారికి ఫస్ట్ అండ్ బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తోంది ది కాస్కేడ్స్ నియోపోలిస్. లగ్జరీ లైఫ్ స్టైల్లోని ఆనందాన్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్లేలా జిహెచ్ఆర్ ఇన్ఫ్రా, లక్ష్మీ ఇన్ఫ్రా అండ్ అర్బన్ బ్లాక్స్ రియాలిటీ సంస్థలు సంయుక్తంగా డెవలప్ చేస్తోన్న లేటెస్ట్ సెన్సేషనల్ ప్రాజెక్ట్ ది కాస్కేడ్స్ నియోపోలిస్.
నమస్తే సార్, మీ పేరు? శ్రీనివాసమ్మ. మీరు పర్చేస్ చేసే ఉద్దేశంలో ఉన్నారు కాబట్టి మీరు ఆల్రెడీ రకరకాల ప్రాజెక్ట్స్ చూసే ఉంటారు. వాటిలోను వీటిలోను మీకు ఏమైనా డిఫరెన్స్ కనిపించింది? 100% తేడా కనిపించింది. దీంట్లో మీకు అనిపించిన యూనిక్ పాయింట్ ఏంటి సార్? బ్రోచర్ అవన్నీ చూశాను, దాంట్లో వేరే దానికి దీనికి 100% నాకు తేడా కలుగుతుంది. కన్స్ట్రక్షన్ కానివ్వండి, వీళ్ళు ఇచ్చే ఎనీ మెటీరియల్ కానీ చాలా స్పెసిఫిక్గా ఉంది. యాక్చువల్గా మాకు 2-3 విల్లాస్ ఉన్నాయి. ఆ విల్లాస్తో చూసిన తర్వాత మేము ఉంటూ కూడా మళ్ళీ దీనికి వచ్చామంటే మీరు అండర్స్టాండ్ చేసుకుంటాం. సూపర్. సో ఇది లగ్జరీ ప్రాజెక్ట్ అంటున్నారు కదా, మీ దృష్టిలో లగ్జరీ లివింగ్ అంటే ఏంటి సార్? లగ్జరీ లివింగ్ అంటే మేడం, నాకున్న ఉద్దేశంలో మనకు అక్కడ వెళ్ళిన తర్వాత మన ప్రపంచం వేరేగా ఉండాలి. అక్కడ ఎన్విరాన్మెంట్ కానివ్వండి, అక్కడ ఉన్న ఫెసిలిటీస్ కానీ మిగిలిన వాటికన్నా డిఫరెంట్గా ఉంటే మనం ఎంజాయ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అక్కడ. సో మీకు ప్రాజెక్ట్ మొత్తానికి నచ్చిన ద బెస్ట్ పాయింట్ ఏంటంటారు? నేనంతా ప్రాజెక్ట్ గురించి అంతా చదివాను. నేను కూర్చొని యాక్చువల్గా నేను అటెండ్ కాను ఎక్కడికి, ఓన్లీ బికాజ్ చదివిన తర్వాత మా అమ్మాయికి చెప్పాను నీ పేరు మీద బుక్ చేస్తానని చెప్పాను. ఎందుకంటే నాకు ఎమ్యూనిటీస్ అవన్నీ బాగా నచ్చాయి దీంట్లో. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. టు బి ఆనెస్ట్, ఇట్స్ వెరీ న్యూ. నేను ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్స్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ ద లాంచ్ ఈవెంట్స్ ఐ ఫీల్. అండ్ మీకు నచ్చిన ఎమ్యూనిటీస్ గురించి ఏమైనా చెప్తారా? 63 floors అంటేనే దట్స్ ద మెయిన్ పాయింట్ దట్ I could connect to, because hardly we have 40-45 floors in Hyderabad, I think. So yeah, 63 will be amazing. Home or investment? Home. That was nice. Thank you so much. Thank you. ఎలా అనిపించింది ఈ ప్రాజెక్ట్? Yeah, it was good actually. Actually, the launching project itself is very good and I loved it. అంటే ఈ జనరేషన్ కిడ్స్ గా మీరు ఏం చెప్తారు? ఈ ప్రాజెక్ట్ ని చూసారు కదా. This is a very promising project actually saying. I mean, it's covering all of the levels. Yeah. అంటే మీకు ఐ క్యాచీగా ఏమనిపించింది? It's the way they're using all the materials coming to the interior actually, and it's a very, what do you say, excellent quality they have used. And thank you so much. క్వాలిటీ అండ్ నావెల్టీ ఏ రెసిడెన్షియల్ ప్రాజెక్టుకైనా ఎవర్గ్రీన్ హైలైట్ గా నిలిచే అంశాలు. ఈ రెండు అంశాల్లో రాజీ పడాల్సిన అవసరం లేకుండా కస్టమర్ల అంచనాలు 100% నెరవేర్చాలంటే తిరుగులేని కమిట్మెంట్ అండ్ విజనరీ ప్లానింగ్ ఉండాలి. అవి రెండు పుష్కలంగా ఉన్న సంస్థ రాధే కన్స్ట్రక్షన్స్. ప్రతి ప్రాజెక్ట్ లో నావెల్టీకి పెద్దపీట వేస్తూ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ద బెస్ట్ అంటూ కస్టమర్ల నుంచి అప్లాజ్ అందుకోవడం రాధే సంస్థ స్పెషాలిటీ. క్రెడాయ్ లేటెస్ట్ గా నిర్వహిస్తున్న ప్రాపర్టీ షోలో రాధే కన్స్ట్రక్షన్స్ ప్లాటినం స్పాన్సర్ గా వ్యవహరిస్తుంది. ఇందులో ఈ సంస్థ డెవలప్ చేస్తున్న జియల్స్ లాంటి ప్రాజెక్టులను గ్రాండ్ రేంజ్ లో షోకేస్ చేయబోతోంది. Hi sir, how are you? Good, thank you. And how are you? Yeah, we are also good. So next 10 years లో మీరు రాధే కన్స్ట్రక్షన్స్ ని ఎలా చూడాలని కోరుకుంటున్నారు? What is your wish? See, definitely we want to have products in terms of plotting కానీ villas కానీ apartments కానీ across stream అన్ని products మేము అవైలబుల్ చేయాలన్నది మా కోరిక అండి. కంపెనీ పర్స్పెక్టివ్లో I think we want to give employment to as many as possible. Good people, gather good talent. And then ensure there is good output to the customers basically. సార్, ఇప్పుడు మీరు బేసిక్గా ఏంటి అంటే మీరు వెస్ట్ సైడ్ సౌత్ సైడ్ మీరు విల్లాస్ గురించి మాట్లాడుతున్నారు. సో స్మాల్ బ్యాక్ యార్డ్స్ అండ్ బిగ్ బ్యాక్ యార్డ్స్ అని. అండ్ వాట్ అబౌట్ ద మిడ్ సెగ్మెంట్ బడ్జెట్ అపార్ట్మెంట్స్? సో 2 and 3 bedroom కోసం కూడా లైక్ చాలా మంది ఆ సెగ్మెంట్లు ఎక్కువ చూస్తూ ఉంటారు. అపార్ట్మెంట్లో కూడా ఇదే కాన్సెప్ట్ తీసుకుని I think we would want to reach out to areas where there is good chance of ప్రైస్ వర్సెస్ మేము కూడా ఒక అఫోర్డబుల్ రేంజ్లో ఎలా ఆఫర్ చేయగలమని వర్క్ చేస్తాము. Every nook and corner, wherever there is a good opportunity to buy at a good rate, we will enter. We will keep looking out for such locations, offer it to the clients. ఆ తర్వాత దాని potential of growth ఎలాగో ఉంటుంది మనకి. And we would want to spread across Hyderabad in the all the 4 corners laga. In that ways we can offer many options. కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్, బ్యూటీ అండ్ లగ్జరీల పర్ఫెక్ట్ బ్లెండ్ గా ఉండే విల్లాలపై ప్రజెంట్ జనరేషన్ ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తోంది. హైదరాబాద్ సిటీలో బెస్ట్ ప్రైజింగ్ లో అమేజింగ్ అమెనిటీస్ తో విల్లా సొంతం చేసుకోవాలని ఆశించే వారికి రాధే కన్స్ట్రక్షన్స్ అందిస్తున్న బెస్ట్ ఆఫరింగ్ రాగా విల్లాస్. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కు సమీపంలోని కీ లొకేషన్ అయిన కొల్లూరులో వెలిమల వద్ద రాగా విల్లాస్ రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్ లో సకల హంగులతో స్వాగతం పలుకుతున్నాయి.
మనం ఇప్పుడు రాఘవ్ విలాస్ లో ఒక విల్లా దగ్గర ఉన్నాం. దిస్ ఇస్ ద మెయిన్ ఎంట్రన్స్. లోపలికి వెళ్ళి లగ్జరీ లివింగ్ ఎలా ఉందో చూసేద్దాం రండి. మనం అబ్జర్వ్ చేస్తే ఫుల్ లైట్ అండ్ వెంటిలేషన్ ఎక్కడికక్కడ మనకు కనిపిస్తాయి. అండ్ దిస్ ఇస్ ద హాల్. నౌ వీ కెన్ గో టు డైనింగ్ హియర్. సో దిస్ ఇస్ ద డైనింగ్ ఏరియా. లెట్స్ గో టు కిచెన్. ఒకసారి కిచెన్ చూడండి, చాలా స్పేషియస్ గా ఉంది. Yes, now we are in the bedroom. And ప్రతి ఫ్లోర్ కి యాక్సెసిబుల్ గా లిఫ్ట్ కూడా ఉంది. Let's go. Now we are in the first floor. We have a living space here. ఈ ఫస్ట్ ఫ్లోర్ లోనే మనం ఇంకొక బెడ్రూమ్ కూడా చూడొచ్చు. Now we are in children bedroom. Okay, now we are moving to second floor. So second floor లో ఉన్న ఒక బెడ్రూమ్ లోకి వచ్చాం మనం. అండ్ ఇల్లు మనకి ప్రశాంతంగా ఉండడం ఎంత ఇంపార్టెంటో ఎంటర్టైనింగ్ గా ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. మన ఫ్రెండ్స్ తో ఫ్యామిలీ మెంబర్స్ తో మనం చిల్ అవ్వాలి అంటే అందులో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏదైనా ఉంది అంటే మినీ థియేటర్. మరి మినీ థియేటర్ కి దిస్ ఇస్ ద రూమ్. లుక్ ఎట్ ఇట్. సో ఒక ఎంటర్టైనింగ్ గా మినీ థియేటర్ ని మాత్రమే కాదు, ఒక పార్టీ జోన్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. సండే స్పెషల్ గా ప్రత్యేకంగా మీ ముందుకు లేటెస్ట్ గా వచ్చిన సుజన్ మీడియా రియల్ సిటీ అప్డేట్స్ ను ఇంతవరకు చూసాం కదా. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ తో మళ్ళీ ఇదే సమయానికి కలుద్దాం. థ్యాంక్ యూ అండ్ బాబాయ్. స్టే ట్యూన్ విత్ టీ న్యూస్.